యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమును విడిచి భూలోకానికి మానవుడిగా దిగివచ్చి మానవులందరూ రక్షణ నిమిత్తము ఆయన కల్వరి శిలువలో మనందరి నిమిత్తము ఆయన తన యొక్క శరీరమును మన కొరకు నలగగొట్టబడి రక్తమును చిందించి ఆయన శిలువలో మరణించి మూడవ దినమున పునరుద్ధానుడిగా సజీవుడిగా తిరిగి లేచి ఆయన నేటికి సజీవుడిగా ఉండి ఆయన ఏమని చెప్తున్నాడు అని అంటే, నా సహవాసంలోనికి రండి, నా సహవాసంలో మీకు ఆశీర్వాదం ఉంటుంది, నా సహవాసంలో మీకు దీవెన ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ వచ్చాము. సహవాసమునకు పిలువబడినటువంటి మనం మన యొక్క ఈ సహవాసంలో మనలను ఐక్యపరిచేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఏ సహవాసమునైతే కలిగి ఉన్నామో, ఏ సహవాసంలో అయితే దేవుని ఆరాధిస్తున్నామో, ఏ సహవాసంలో అయితే దేవుని స్తుతిస్తున్నామో, ఏ సహవాసంలో అయితే దేవుని మహిమపరుస్తున్నామో, ఏ సహవాసంలో అయితే సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామో, ఆ సహవాసంలో మనలను అనగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఐక్యపరిచేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండి మనలో ఉన్నటువంటి తారతమ్యాలు తీసివేసి, మనలో ఉన్నటువంటి లోటుపాట్లు తీసివేసి, మనలో ఉన్నటువంటి లోపాలను తీసివేసి, మనలో ఉన్నటువంటి అవిధేయతలను తీసివేసి, మనలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేసి, మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన ప్రతి చెడుతామనంతటిని తీసివేసి ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆ సహవాసములో ఆయన మనలను ఐక్యపరుస్తాడు. సహవాసములో దేవుడు మనలను ఐక్యపరచాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను సహవాసములో ఆయన మనలను నింపాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనముగా విధేయత కలిగి ఆయనకు మనం లోబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడతామో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలోనికి మనం వెళ్తామో, పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ప్రతి వ్యక్తిని తనకు ఇష్టమైన రీతిలో, తనకు ఏ విధంగా అయితే వాడబడితే, ఏ వ్యక్తి ఏ విధంగా వాడబడితే ఆయనకి ఇష్టమో, ఏ విధంగా వాడబడితే ఆయన సంతోషిస్తాడో, ఏ విధంగా వాడబడితే ఆయన ఆనందిస్తాడో, ఆ విషయాలన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ముందుకు నడిపిస్తాడు. ఆ క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఈరోజు ఇంకొక 5 విషయాలు మనం ఈరోజు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా తన సహవాసంలోనికి మనలను పిలిచిన ఐక్యపరిచినటువంటి దేవాది దేవుడు సంఘంలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తిని ఆయన ఎలా వాడుకోబోతున్నాడో మొట్టమొదటిగా ఆయన చెప్తున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 2వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. చదవగలిగిన వారు సహకరించాల్సినదిగా ప్రభుని బట్టి మీ అందరికీ మనం చేస్తున్నా. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అని అంటే సహవాసములో సంఘముగా దేవుడు ఒక ఐక్యపరిచినటువంటి మనలను ఆయన ఏం చేస్తాడు అని అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాడు, వారు ప్రభువును సేవించుచు. సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము ఏం చేయాలంట? ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రార్థన చేయాలి, ప్రభువును సేవించాలి, అనగా యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించాలి, యేసుక్రీస్తు ప్రభుని స్తుతించాలి, యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో చేరిన
మనమందరము ఉపవాస ప్రార్థనలోను, మనం అదేవిధంగా ఏకాంత ప్రార్థనలోను, వ్యక్తిగత ప్రార్థనలోను దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, అలనాడు దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే ఏం చేశాడంట, బర్నబాను సౌలును దేవుడు ఏం చేశాడంట అండి, పిలిచేను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడంట, పరిశుద్ధాత్మ దేవుడంట, ఎవరైతే దేవునికి సహవాసంలో చేర్చబడ్డారో, సంఘంలో చేర్చబడ్డారో వారిని అందరినీ దేవుడు ఏం చేస్తాడంట, వారి వారి పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంట. ఆ ఏర్పాటులో ఆయన ఏం చేస్తాడు అంటే పిలుచుకుంటాడు, ప్రత్యేకపరుచుకుంటాడు. ఇక్కడ మనం వాక్యంలో కనుక మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంట, పరిశుద్ధాత్మ ఏం చేసిందంట, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని సంఘానికి బాధ్యత అప్పగించాడు. చూడండి, దేవుని యొక్క సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధించినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నప్పుడు ఏం జరుగుతుందంట, దేవుడంట మనకు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వారి యొక్క శక్తి కొలది, వారి యొక్క జ్ఞానమును బట్టి, వారి యొక్క వివేచనను బట్టి, వారికి ఉన్నటువంటి తలాంతులను బట్టి దేవుడు ఏం చేస్తాడంట, ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు దేవుడు ఎన్నుకుంటాడంట. ఎంత గొప్ప విషయం అండి. దేవుడు సంఘంలోనికి చేర్చిన ప్రతి ఒక్కరిని ఒక్కొక్క పని కొరకు దేవుడు ఎన్నుకుంటాడు, ఒక్కొక్క పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అలనాడు బర్నబా సౌలు దేవుని సన్నిధిలో వారు దేవుని మహిమపరిచారు, దేవుని సన్నిధిలో వారు దేవుని ఘనపరిచారు, దేవుని సన్నిధిలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, వారు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించారు. దేవా, మాకు ఏ పని అయితే నువ్వు అప్పగించబోతున్నావో ఆ పని కొరకు మేము సిద్ధముగా ఉన్నాము, మమ్మల్ని వాడుకోండి అని వారు తమను తాముగా దేవునికి సమర్పించుకున్నారు. అలా సమర్పించుకోవడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడండి, బర్నబాను సౌలుని దేవుని పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. సహోదరుడా, సహోదరి, బర్నబా అనేటువంటి వ్యక్తి మిగుల ఆస్తిపరుడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి రాయబడి ఉన్నది ధనవంతుడని. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే ఏమండి, ఆ ఎంత ధనవంతుడైనప్పటికీ తన యొక్క ధనమును బట్టి కాదు, తనకున్నటువంటి పదవిని బట్టి కాదు, తనకున్నటువంటి జ్ఞానమును బట్టి కాదు, తనకున్నటువంటి శక్తిని బట్టి కాదు, ఏలోక సంబంధమైనటువంటి దేనిని బట్టి ఏమండి దేవుడు ఇవ్వలేదు. కానీ ఆయన ఒక పని చేయడాన్ని బట్టి దేవుడు తన పని కొరకు ఎన్నుకున్నాడు. దేనిని బట్టి దేవుడు ఎన్నుకున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని సేవించడాన్ని బట్టి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడాన్ని బట్టి దేవుడు తన పని కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. నేటి దినాలలో కూడా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిలీవర్ని, అనగా ప్రతి విశ్వాసిని దేవుడు ఎన్నుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఏ పని కొరకైతే తను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏమండి, సంఘంలోనికి చేర్చబడిన ప్రతి ఒక్కరి పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు దేవుడు. ప్రతి ఒక్క వ్యక్తి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు, ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి పట్ల, అంతేకాదు ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారి పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఆ ప్రణాళికను కనుక మనం అర్థం చేసుకుంటే దేవుడే ఏం చేస్తాడండి, ఆ ఆధిక్యతను ఇస్తాడు, ఆ అర్హతను ఇస్తాడు. వారు కనిపెట్టారు, ప్రభువా మేము ఏ పనికి మేము సరిపోతాము, ఏ పని చేయడానికి మేము సరిపోతాము, ఎలా ఉంటే నీ పని మేము చేయగలుగుతాము అని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు, వారిని పరిశుద్ధాత్మ దేవుడు సంఘములోనికి ఐక్యపరిచిన దేవుడు, సంఘములోనికి చేర్చిన దేవుడు,
వారిని ఒక ప్రత్యేకమైన పని కొరకు వారిని పిలుచుకుని దేవుని యొక్క సేవలో వాడుకున్నారు. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే బర్నబా చేసినటువంటి సేవ సామాన్యమైన సేవ కాదు. తనకున్నటువంటి ఆస్తిని, తనకున్నటువంటి సమస్తాన్ని దేవుని యొక్క సేవలో ఖర్చు పెట్టినటువంటి మహాగణుడు. ఏమండి, పౌలుగా మార్పు చెందిన తర్వాత తన జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేసుకుని దేవుని కొరకు ఏమండి దేవుని యొక్క సేవలో ముందుకు సాగిపోతూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇదిగో నా ముందు ఒక పందెము ఉన్నది, ఒక గురి ఉన్నది, ఆ గురి ఎత్తుకు నేను చేరడానికి ఎన్ని సమస్యలు వచ్చినా నేను వెనుతిరిగి చూడను అని ధైర్యంతో ముందుకు సాగిపోయినటువంటి వ్యక్తి ఏమండి పౌలు గారు. ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన మనందరితో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, సంఘంలో చేర్చబడిన నీవు నేను ఆయనకు లోపడితే, సంఘంలో చేర్చబడిన నీవు నేను ఆయనకు విధేయత కలిగి ఉంటే, సంఘంలో చేర్చబడిన నీవు నేను ఆయనకు విధేయత కలిగి లోబడి మనం ముందుకు సాగినట్లయితే మన పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను ఆయన మన జీవితం ద్వారా లోకంలో ఆయన చాటబోతున్నాడు. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, మొట్టమొదటి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే సంఘంలో చేర్చబడినటువంటి నిన్ను నన్ను దేవుడు ఏ పని కొరకైతే ఏ ఒక ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను నెరవేరుస్తాడు. రెండవది మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నాడో చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అంట ఇక్కడ ఏం చేస్తాడు? 16వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. కనుక సంఘములు విశ్వాసమందు ఏం చేయబడి అంట? ఏం చేయబడి అంట? చెప్పండి అందరూ. మనం అందరం కలిగి ఉన్నది ఏంటి? గత వారం చూసాం కదా, మనందరికీ ఏముంది? ఒకే విశ్వాసం ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరము ఒకే విశ్వాసము కలిగిన వారము కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నంటే సంఘము కనుక సంఘములు విశ్వాసమందు ఏం చేయబడాలంట? ఏం చేయబడాలండి? స్థిరపరచబడాలి, స్థిరంగా ఉండాలి. ఏమండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు అస్థిరతను కలిగి ఉండి మనలో అవిశ్వాసాన్ని కలిగి ఉండి మన యొక్క విశ్వాస జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఏం చేయాలంట? దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసమందు స్థిరపడి ఏం చేయమని చెప్తున్నానని అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఒక విశ్వాసి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక కుమారుడు కానీ, ఒక కుమార్తె కానీ, ఒక స్త్రీ కానీ, పురుషుడు కానీ యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచినప్పుడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు తనకు ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా తను దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎప్పుడైతే ముందుకు సాగుతాడో, తన యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకుంటాడో, తన విశ్వాసాన్ని స్థిరపరచుకోవడం ద్వారా తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటాడు, తన యథార్థ జీవితాన్ని కాపాడుకుంటాడు, తన నీతి జీవితాన్ని కాపాడుకుంటాడు, తన యొక్క ఈ లోకంలో దేవునికి సాక్షిగా బ్రతకగలుగుతాడు. ఎప్పుడైతే ఆ విధంగా లోకంలో సాక్షిగా బ్రతుకుతాడో ఆ వ్యక్తిని చూసిన వారు ఏం చేస్తారో తెలుసా అండి? నిజముగా ఈయన దేవుని కుమారుడు. ఎన్ని సమస్యలు వచ్చినా సంతోషముగా ఉంటాడు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందంగా ఉంటాడు, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఏ మాత్రం భయపడదు, దేవుని మీద ఆధారపడతాడు, దేవుడే ఆయనకి సహాయకుడిగా ఉంటాడు. కనుక అంత గొప్ప సంతోషాన్ని, అంత గొప్ప ఆనందాన్ని కలిగి ఉన్నాడంటే గల కారణం ఏంటంటే అతడు దేవుని కలిగి ఉన్నాడు కనుక అలా ఉండగలుగుతున్నాడు అని ఏమండి చూసిన వారందరూ ఏం చేస్తారు? ఆయన బట్టి దేవుని మహిమపరుస్తారు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా బాధలు వచ్చినప్పుడు అతడు ఏం చేస్తాడు? ఈ వ్యక్తిని చూసినటువంటి వ్యక్తి
దేవుని దగ్గరికి వస్తాడు. ఆదిమ సంఘంలో కూడా ఎన్నో శ్రమలు కలిగినాయి, ఎన్నో హింసలు కలిగినాయి, ఎన్నో కష్టాలు కలిగినాయి. తరమబడ్డారు, చంపబడ్డారు, కొట్టబడ్డారు, చీల్చబడ్డారు. ఏమండి సింహాలకు ఆహారముగా వేయబడ్డారు. అనేక మందిని నిలువున తెగ్గోశారు, పెనం మీద వేపారు. అయినప్పటికీ కూడా వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోలేరు. వారి విశ్వాసమందు స్థిరముగా ఉండటాన్ని బట్టి, వారి విశ్వాసమందు స్థిరముగా జీవించడాన్ని బట్టి, వారిని బట్టి అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచి వారి సంఘంలో చేర్చబడ్డారు. ఎప్పుడైతే ఒక దేవుని ఎరగిన వారు సంఘంలో చేర్చబడతారో, ఆ యొక్క చేర్చబడటాన్ని బట్టి సంఘం ఏం చేయబడుతుంది? విస్తరించబడుతుంది. నీ విశ్వాసము స్థిరంగా ఉండటాన్ని బట్టి సంఘం ఏం చేయబడుతుందండి? ఏం చేయబడుతుంది? సంఘం విస్తరిస్తుంది. మన విశ్వాసం స్థిరంగా లేదనుకోండి, మన భక్తి స్థిరంగా లేదనుకోండి, మన యొక్క జీవిత విధానము స్థిరముగా లేదనుకోండి, సంఘం విస్తరించదు. ప్రియ సహోదరుడా, సహోదరి, రెండో విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మన విశ్వాసమందు స్థిరంగా ఉంటే సంఘం విస్తరిస్తుంది. మూడో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే మూడోది ఏమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, దేవుని వాక్యాన్ని విస్తారంగా వింటామంట. ఏమండి, ఈ దినాల్లో వాక్యం వినటానికి చాలా కష్టమైపోతుంది. ఒక 5 నిమిషాలు మనం స్థిరంగా ఉండలేం. పక్కన వాళ్ళతో మాట్లాడటమో, ఏదైనా పని చేసుకోవటమో, ఏదైనా చేసుకోవటమో, ఏమండి టీవీలో వచ్చే వాక్యం విన్నా, చర్చిలో కూర్చుని చాలా మంది ఏమండి ఎక్కడ కూర్చున్నా వాక్యం వినటానికి ఇష్టపడినటువంటి మనస్తత్వం కలిగిన వారు ఎక్కువైపోయారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నంటే, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే సంఘంలోనికి మనలను ఐక్యపరిచాడో, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే సంఘంలో ఒకటిగా మనలను సహవాసముగా కూర్చారో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే సంఘం ఏం చేయాలంట? వింటూనే ఉండాలంట దేవుని వాక్యాన్ని. పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎప్పుడైతే మనల్ని లోపరుచుకుంటామో, మనం ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో వాక్యానికి, వాక్యం పట్ల గౌరవాన్ని, వాక్యం పట్ల మర్యాదను, వాక్యం పట్ల ప్రేమను, వాక్యం పట్ల మనం ఆసక్తిని మనం కలిగి ఉంటామో, అప్పుడు ఏం చేస్తాం? వాక్యాన్ని విస్తారంగా వింటాం. ఎంతసేపు చెప్పినా కూర్చుని వాక్యాన్ని వింటానే ఉంటాం, విసుగు ఉండదు. అలనాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన ఏం చేశాడంట? మరునాడు వెళ్ళనై ఉండగా ఆయన ఏం చేశాడంటండి? విస్తారముగా మాట్లాడుచుండెను. వారు కూడా ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే కారణం ఏమన్నట్లు? సంఘము విస్తారముగా వింటూనే ఉన్నది. సంఘం వాక్య విషయంలో ఎలా ఉండాలి? విస్తరించి వినటానికి ఇష్టపడాలి. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, వినుట వలన ఏం కలుగుతుందంట అండి? చెప్పాలి అందరూ. ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం బట్టి ఒక వ్యక్తి ఏం చేయబడతాడు? నీతిమంతుడిగా తీర్చబడతాడు. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు విస్తరించి మాట్లాడుచుండగా సంఘమంతా ఏం చేసింది? విస్తారంగా వింటూనే ఉంది. ఈరోజు దేవుని యొక్క సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా సంఘం ఏం చేయాలి? వాక్యాన్ని వినటం నేర్చుకోవాలి. వాక్యాన్ని ఎప్పుడు మనం వినాలనే ఆసక్తి మనకి ఎప్పుడు కలుగుతుందంటే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ఏ స్థలమందైతే దేవుడు మన మధ్య ఉన్నాడు అని మనం 2-3గా కూడుకుని, సంఘముగా కూడుకుని, ఎక్కడైతే కూడుకుని దేవుని
బట్టి ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చిందే దేవుని వాక్యాన్ని వినడానికి, ఇక్కడికి వచ్చిందే దేవుడు నాతో మాట్లాడాలని, ఇక్కడికి వచ్చిందే దేవుడు నన్ను సరిచేయాలని, ఇక్కడికి వచ్చింది దేవుడు నాలో ఉన్న లోపాలను, నాలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న అపవిత్రతను సరిచేసి తనకి ఇష్టమైన పాత్రగా నన్ను మలచాలనే దేవుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు కనుక ఇక్కడికి వచ్చిన నేను వాక్యాన్ని పూర్తిగా వినాలనేటువంటి ఆసక్తి మనం కలిగి ఉంటాం. ఎప్పుడైతే వాక్యాన్ని వినాలనే ఆసక్తి మనం కలిగి ఉంటామో, ఆ వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం పట్ల మనకు ప్రేమ పెరుగుతుంది. ఎప్పుడైతే వాక్యాన్ని వినాలనే ఆసక్తి మనం కలిగి ఉంటామో, వాక్యాన్ని బోధిస్తుంటే, వాక్యము మనతో మాట్లాడుతుంటే ఆ వాక్యం పట్ల ఆసక్తి మనకు కలుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ మనకు చెప్పాలని అంటే, మనం బాగా ప్రేమించే వ్యక్తి మన ముందు ఉండి మాట్లాడుతుంటే ఏ మాట్లాడినా మనం ఏం చేస్తామండి? వింటనే ఉంటాం. అదే మనకి ఇష్టం లేని వ్యక్తి ఎంత సుందరమైన మాటలు చెప్పినా ఏం చేస్తాం? మూతిరుస్తాం, ముక్కిరుస్తాం, కళ్ళు ఎగరేస్తాం, మన చేతి సైకిల్ మారుతూ ఉంటాయి. ఏమండి? ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్న వారు ఎవరు? జకరియా ఆనంద్ గారు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మనలో మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. దేవా, నన్ను నేనుగా నీకు సమర్పించుకుంటున్నా. నాలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని సరిచేయి నీ వాక్యం ద్వారా. నాలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను సరిచేయి నీ వాక్యం ద్వారా అనేటువంటి ఆసక్తి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. అలనాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు విస్తారముగా మాట్లాడుచుండగా వారు కూడా ఏం చేశారు? సంఘమంతా విస్తారముగా వింటూనే ఉన్నారు. ఏమండి? ఈరోజు సంఘములో చేర్చబడిన ఒక విశ్వాసి ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలి, దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి. మీరు అనుకోవచ్చు, అయ్యా చదవచ్చిన వాళ్ళు అయితే చదువుతారు, చదువు రాని వారి మా విషయం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఏ వాక్యం అయితే దేవుని మందిరములో బోధించబడుతుందో, దైవజనుడి చేత దేవుడు ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలను నువ్వు జాగ్రత్తగా విని నువ్వు ఎక్కడ కూర్చున్నా అవి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించినట్లే. నువ్వు ఎక్కడ కూర్చున్నా అవి జ్ఞాపకం చేసుకుంటూ, దేవా ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు, నీకు వందనాలు అని నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటావో ఆ వాక్యాన్ని నువ్వేం చేస్తున్నావు? దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. అందుకే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? పౌలు గారు మరునాడు వెల్లనై ఉండగా ఏం చేశాడంట? పౌలు గారు విస్తారముగా మాట్లాడుతూ ఉన్నాడంట. సంఘం కూడా ఏం చేస్తూ ఉండాలి? వాక్యాన్ని విస్తారంగా వినాలి, అలుపు లేకుండా వినాలి, సొలుపు లేకుండా వినాలి, ఇసుకు లేకుండా వినాలి, విధేయతతో వినాలి, భయంతో వినాలి, భక్తితో వినాలి. దేవుడు నాతో మాట్లాడుతుండగా ఆ వాక్యానికి నేను విధేయత చూపించాలి అనేటువంటి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? వింటూనే ఉండాలి. సంఘంలో చేర్చబడిన మనం మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనలను ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో సంఘంలో చేర్చుకున్నాడని మనం గ్రహించాలి. రెండవది ఏం చూసామండి? ఏం చూసాము? విశ్వాసమందు స్థిరపడి మన సంఘాన్ని విస్తరించుకోవాలని. మూడవది ఏం చూసామండి? దేవుని వాక్యాన్ని మనం విస్తారముగా వినటం నేర్చుకోవాలి. నాలుగోది కనుక మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి అని అంటూ 4వ వచనంలో పౌలు గారు ఏమని రాస్తూ ఉన్నారనంటే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు
వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనుల్లోని సంఘముల వారందరూ వీరికి ఏమై ఉన్నారంటండి? అందరూ చదువుదామా? వీరికి ఏమై ఉన్నారు? కృతజ్ఞులై ఉన్నారు. పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను సైతము ఏం చేశారంట? ఏం చేశారంట అండి? ఇవ్వటానికి ఎనుదిరగలేదని ఇక్కడ రాయబడింది. సంఘం అంట ఏమండి, మొట్టమొదటిగా నన్ను దేవుడు ఒక పని కొరకు ఎన్నుకున్నాడని ఆలోచన కలిగి ఉండాలి. రెండవది ఏమని ఆలోచన కలిగి ఉండాలి? దేవుడు నన్ను విశ్వాసంలో స్థిరపరచడం ద్వారా నా ద్వారా అనేకులు దేవుని మందిరంలో చేర్చబడాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. మూడవది ఏమి కలిగి ఉండాలండి? మూడవది ఏముండాలని చూసాము? విస్తారముగా దేవుని వాక్యాన్ని వినేవారముగా ఉండాలని మనం ఆలోచన కలిగి ఉండాలి. నాలుగోది కనుక మనం చూస్తే కనుక ఏమని అంటున్నాడు ఇక్కడ? పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? అకుల్లాకును నా వందనములు చెప్పుడి అని అంటాడు. అకుల్లాకును ప్రిస్కిల్లాకును నా వందనములు చెప్పుడి అని ఇక్కడ వాక్యంలో రాస్తూ వారిని గురించి ఏమని చెప్తున్నారు అని అంటే, ఏమని చెప్తున్నారండి? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, సంఘం అంట సేవకుని కొరకు ఎలా ఉండాలంట? ప్రిస్కిల్లా అకుల్లా లాగా ఉండాలంట. ఈ ఆలోచన కలిగి ఉండాలి సంఘం. ఏమండి, ఏదో ఆదివారం ఆరాధనకి వస్తున్నామా వెళ్ళిపోతున్నామా అన్నట్లు ఉండకూడదు. అయ్యగారు ఏదో ఒక వాక్యం చెప్తున్నాడు, ఏదో ఒక రకంగా ఉంటున్నాడు, ఏదో ఒక రకంగా బ్రతుకుతున్నాడులే, ఏం కాదులే, ఏదో ఒకలాగా జీవిస్తున్నారులే, ఏం కాదులే అన్నట్లు ఉండకూడదు. ఎలా ఉండాలంట? అకుల్లా ప్రిస్కిల్లా అకుల్లా లాగా ఉండాలి. వారు ఎలా ఉన్నారంట? పౌలు గారి కొరకు, సేవకుడు కొరకు, వారి దైవజనుడు కొరకు ఎలాంటి ఆలోచన వారు కలిగి ఉన్నారంట? ఎలాంటి తలంపు కలిగి ఉన్నారంట? ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను సైతము తెగించిరి. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఒక దైవజనుడు సంఘంలో ఉన్నటువంటి ఒక దేవుని బిడ్డల గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అందుకే వారు ఆ మనసు కలిగి ఉండటాన్ని బట్టి ఏమని చెప్తున్నాడు చూడండి. వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనుల్లో సంఘము వారందరూ వీరికి కృతజ్ఞులై ఉండిరి. ఎంత గొప్ప విషయం అండి! సేవకుని పట్ల ఎంత గొప్ప ఆసక్తి సంఘానికి. ఏమండి, ఈ సంఘానికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి పౌలు గారు ఏమని చెప్తున్నాడు అంటే, వారికంట కృతజ్ఞులై ఉండండి. సంఘం ఎలా ఉండాలంట? సేవకుని పట్ల, సేవకుని కుటుంబం పట్ల ఇలాంటి ఆసక్తిని కలిగి ఉండాలి. అందరూ ఇక్కడే ఉన్నారా? ఉంటున్నారా? దేవుడు నీకేమిస్తాడో అది నువ్వు తెలుసుకోవటం గొప్ప విషయం కాదు. దేవునికి, దేవుని సంఘానికి నువ్వు ఏం చేయాలి అనే ఆలోచన కలిగి ఉండటం గొప్ప విషయం. అర్థమవుతుంది కదండి? ప్రిస్కిల్లాకును అకుల్లాకును వందనములు చెప్తూ ఎందుకు వందనాలు చెప్తున్నాడు పౌలు గారు అని అంటే, వారంట ఈయన విషయంలో ఒక త్యాగాన్ని చేశారంట. ఏ త్యాగం చేశారంటండి? ఏమని రాయబడింది? వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను సైతము ఏం చేశారండి? చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే, ప్రిస్కిల్లాను అకుల్లాను వారు ఎలా ఉన్నారంట? పౌలు గారి విషయంలో తమ ప్రాణములను సైతము తెగించడానికి వెనుకాడలేదంట. సేవకుల విషయంలో కూడా సంఘం అలా ఉండాలి. నేను ప్రారంభ దినాల్లో 2008 సంవత్సరంలో
నా మీద దాడి జరిగినప్పుడు కుటుంబం అంతా ప్రేయర్ చేసుకుని ఆ అంబేద్కర్ కాలనీ నుండి వస్తూ ఉన్నప్పుడు దాడి జరిగినప్పుడు అక్కడ నేను సంతోషకరమైనటువంటి ఈ సాక్ష్యాన్ని నేను ఈ సమయం అందు ఎందుకో దేవుడు ప్రేరేపణిస్తూ ఉన్నాడు. ఆ రోజు సంఘము నన్ను ప్రొటెక్షన్ చేసింది. ఆ రోజు ముఖ్యంగా చెప్పాలనంటే శాంతమ్మ, నారాయణ గారు వారిద్దరూ నా చుట్టూ ఏగలు తిరిగినట్టు తిరిగారు. ఎవరు చేతి నా మీద పడకుండా. ఏమండి, మా చుట్టే తిరుగుతూ ఉన్నారు. ఎవరు వచ్చినా మన సంఘస్థులు కూడా ఎక్కడ కూడా చెదిరిపోకుండా, భయపడకుండా ధైర్యంగా నిలబడ్డారు. ఆ రోజు ఏమండి, సేవకుడిని కాపాడుకోవాలి, సేవకుడిని రక్షించుకోవాలి, సేవకుడు తప్పు చేయలేదు కనుక మా సేవకుడిని కాపాడుకోవాలనేటువంటి తపనతో ఆ రోజు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసినటువంటి విధానాన్ని చూస్తే ఈ రోజుకి కళ్ళంట నీళ్ళు వస్తాయి. సహోదరుడా, సహోదరి, అలనాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా అలాంటి సాక్ష్యమే చెప్తున్నాడు. ప్రిస్కిల్లాకును అకుల్లాకును వందనములు చెప్తూ ఏమని చెప్తున్నాడంటే, వారంట వారి యొక్క సేవకుని కొరకు వారు సేవకుని ఆరాధించిన విషయంలో కానీ, సేవకుని గౌరవించిన విషయంలో కానీ, సేవకుని ప్రేమించిన విషయంలో కానీ, సేవకుని రక్షించే విషయంలో కానీ, సేవకుని యొక్క అవసరంతో తీర్చే విషయంలో కానీ ఎలా ఉంటారంట అవసరమైతే తమ ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి వెనుతిరగలేదంట. ఈరోజు సేవకుల పక్షాన సంఘం ఇలా నిలబడాలి. అర్థమవుతుందండి? నేను గత 4 వారాలుగా సంఘము గురించి, సంఘం పట్ల విశ్వాసులు ఎలా ఉండాలో అనే దాని గురించే నేను మాట్లాడుతూ వస్తున్నాను. 2 వారాలు దశమ భాగం గురించి మాట్లాడాను. ఈ 2 వారాలు దేవుడు నాకు ప్రేరేపణిస్తూ ఉన్నాడు సహవాసం గురించి మాట్లాడమని. సహవాసంలో సంఘము ఎలా ఉండాలి అని అంటే, దేవుని యొక్క సేవకుని యొక్క అవసరంతో తీర్చే సంఘముగా ఉండాలి. దేవుని యొక్క సేవకుని యొక్క అక్కర్లను తీర్చే విధంగా ఉండాలి. దేవుని సేవకుని యొక్క ఆ అన్ని విషయాల్లో కేర్ తీసుకునే సంఘముగా దేవుని యొక్క సంఘం ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంట? 5వ విషయాన్ని మనం చదువుకుని ముగింపులో పోతాం. చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. ఇదియును కాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఏమండి, ఇక్కడ దేవుని వాక్యంలో కనుక మనం చూస్తే ఇప్పుడు వరకు సంఘము సేవకునికి సంఘానికి ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో మనం చూసుకుంటూ వచ్చాం. ఈ 5వ వచనంలో వచ్చేటప్పటికి సేవకుడు సంఘం పట్ల కలిగి ఉన్నటువంటిది ఏంటో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడంట? ఇదియో కాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. మొట్టమొదటిగా సేవకుడికి సంఘముని గురించి ఏముందంట అండి? చింత ఉన్నది. సంఘంలో ఏ విశ్వాసి ఎలా ఉన్నాడు, ఏ కుమారుడు ఎలా ఉన్నాడు, ఏ కుమార్తె ఎలా ఉన్నది, మరి ఈ కరోనా దినాలలో సేవకుని మరి ఎక్కువ భారం అయిపోయింది. ఎందుకు భారం అయింది? చర్చి ఆరాధన జరిపిస్తేనేమో ఏమండి ఏం జరుగుతుంది? ఏ పక్క నుండి ఏ కరోనా వచ్చి ఏ పక్క నుండి వచ్చి ఎవరిని అటాక్ చేద్దో తెలియని భయంగా జీవించాల్సినటువంటి పరిస్థితి. అలా అని సంఘం నడిపించకపోతే సంఘ సేవకుని యొక్క పోషణ కుదరదు, జరగటం కష్టమవుతుంది. అయినప్పటికీ వీటన్నిటినీ పక్కన పెట్టి ఏం కలిగి ఉన్నాడంట? సేవకుడు సంఘం పట్ల ఒక చింత కలిగి ఉన్నాడు. ఏమని? ఏ విశ్వాసి ఎలా ఉన్నాడో, ఆరోగ్యాలు ఎలా ఉన్నాయో, నెమ్మదిగా ఉన్నారా లేదా, పోషణ మంచిగా జరుగుతుందా లేదా, వారి అవసరంతో తీర్చబడుతున్నాయా లేదా, ఆ చింత లేని సేవకుడు సంఘం గురించి ఏం చేయడు? ప్రార్థన చేయడు. ఆ చింత లేని సేవకుడు సంఘం గురించి విజ్ఞాపన చేయలేడు.
ఆ చింతలేని సేవకుడు సంఘం విషయంలో ఎలాంటి పట్టింపు లేని వాడిగా ఉంటాడు. కానీ ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమని చెప్తున్నాడు అంటే, సంఘం ఎప్పుడైతే పై 4 విషయాలను కలిగి ఉంటుందో అప్పుడు సేవకుడు అంట ఇలాంటి ఆలోచన కలిగి ఉంటాడంట. సంఘం పట్ల చింత కలిగి, ఇంకా ఏమని ఉన్నాడు, భారము కలిగి ఉంటాడంట. అంటే భారం ఎవరికైతే ఉంటుందో వారికి ఏముంటుంది, ఏముంటుందండి? అందరు ఇక్కడే ఉన్నారా? ఏముంటుంది చెప్పండి? భారం ఉన్న వారికి, భారం ఉన్న వారికి ఏముంటుంది? బాధ్యత ఉంటుంది. భారం ఉన్న వారికి బాధ్యత ఉంటుంది. బాధ్యత ఉన్నవారు ఏం చేస్తారు? పని చేస్తారు. బాధ్యత ఉన్నవారు ఏం చేస్తారు? కష్టపడతారు. బాధ్యత ఉన్నవారు ఏం చేస్తారు? ఏమండి, ఏదైతే మంచిదో ఏదైతే చెడ్డదో అనే ఆలోచన కలిగి దాని ప్రకారం ముందుకు సాగిపోవడానికి ఏమండి తమ యొక్క ప్రణాళికలను సరిదిద్దుకుంటారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే ఏమండి, సేవకుని విషయంలో ఎప్పుడైతే సంఘము ఏమండి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఎన్నుకున్నాడు కనుక దేవుని యొక్క సంఘంలో నేను చేర్చబడ్డాను అనే ఆలోచన కలిగి విశ్వాసాన్ని స్థిరపరచుకుని అనేకులకు సాక్షులుగా జీవిస్తూ ఏమండి, మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ వాక్యాన్ని ఎప్పుడైతే వినాలనేటువంటి ఆసక్తిని కలిగి ఏమండి సంఘంలో దేవుని యొక్క సేవకుని కొరకు సేవకుని యొక్క కుటుంబం కొరకు ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసులుగా దేవుని సేవకులు ఉంటారో, ఏమండి విశ్వాసులుగా దేవుని బిడ్డలు అయితే ఉంటారో అప్పుడు ఆ సేవకుడు ఎలా ఉంటాడంట? చింత కలిగిన, భారం కలిగిన సేవకుడిగా ఉంటాడు. ఎందుకు? నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు, నా సంఘమే నా అవసరతలన్నీ తీరుస్తుంది, నా సంఘమే నా బాధ్యత తీరుస్తుంది, నా సంఘమే నా యొక్క కొడువులన్నీ తీరుస్తుంది. కనుక అలాంటి బాధ్యతలు తీరుస్తున్న, కొడువులు తీరుస్తున్న నా సంఘానికి నేనేం చేయాలి? నా సంఘం విషయంలో ప్రార్థన చేయాలి. నా సంఘం విషయంలో నేను అనుదినం దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అనేటువంటి చింత, భారం కలిగిన సేవకుడిగా ఉంటాడు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుండగా మనం ఎప్పుడైతే ఓ వాక్యానికి విధేయత కలిగి ఆ వాక్యానుసారంగా మనం జీవించడానికి ఎప్పుడైతే మనలో మనం సమర్పించుకుంటామో అప్పుడు సంఘంలో నీ బాధ్యత ఏంటో అనేది నువ్వు గ్రహిస్తావు. సంఘంలో నువ్వు ఈ విశ్వాసంలో ఏ విధంగా స్థిరంగా ఉండాలో అనేది నువ్వు తెలుసుకుంటావు. దేవుని యొక్క సంఘంలో దేవుని వాక్యాన్ని ఎంతవరకు వినాలో అనేటువంటి బాధ్యత కలిగి నువ్వు ఉంటావు. అంతేకాదు ఏముంటావు? సంఘం విషయంలో నీ అవసరమైతే నీ ప్రాణాలను సైతము లెక్క చేయకుండా నువ్వు దేవుని కొరకు పని చేయగలుగుతావు. ఈరోజు దేవుడు నీతో నాతో ఇదే మాట్లాడుతున్నాడు. మనం సహవాసంలో చేర్చబడ్డాము అని అంటే ఏదో లోకములో ఉన్నటువంటి సహవాసాలు, అనేకమైన సహవాసాలు ఉన్నాయి. లోకములో ఉన్నటువంటి సహవాసాలకు క్రీస్తు సంఘానికి అనగా దేవుని యొక్క సహవాసానికి చాలా తేడా ఉన్నది, చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ సహవాసము అనగా ఈ సంఘము ఏమండి మనుషుని ఆలోచనలతో కట్టబడింది కాదు. ఈ సహవాసము అనగా ఈ సంఘము మనుషుల తలంపులతో కట్టబడింది కాదు. యేసుక్రీస్తు ప్రభువే దేవుడై ఉండి శరీరధారిగా మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి మానవుని యొక్క రక్షణ నిమిత్తము కల్వరి శిలువలో ఆయన కొట్టబడి, చీల్చబడి, వీడ్చబడి తన రక్తమంతటిని చిందించి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధరణగా తిరిగి లేచి సజీవుడిగా ఆయన మన మధ్య నిలబడి సజీవమైన బండ మీద కట్టబడిన సంఘమే దేవుని సంఘము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి దేవుని సంఘంలో చేర్చబడిన నీవు నేను మనమందరము ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ఏ సంఘంలో అయితే చేర్చుకున్నారో ఆ సంఘంలో నా యొక్క పని ఏంటి అనే ఆలోచన నువ్వు అనుదినం కలిగి ఉండాలి. ఏమండి, నేను సంఘంలో చేర్చబడినటువంటి వ్యక్తిగా, నీవు సంఘంలో చేర్చబడిన వ్యక్తిగా నీ బాధ్యత ఏంటో నువ్వు గ్రహించకపోతే దేవుడు నిన్ను ఏ పని ఏమండి నీకు అప్పగించడు. నా బాధ్యత ఏంటి ప్రభువా?
నేను దేవుని మందిరాన్ని, ప్రభువా నీ మందిరానికి నేను వస్తున్నా, నా బాధ్యత ఏంటి? నీ మందిరంలో నేను ఉంటున్నా, నా బాధ్యత ఏంటి? నీ మందిరంలో నేను ఆరాధిస్తున్నా, నా బాధ్యత ఏంటి? పాటలు పాడాలా, వాయిద్యాలు వాయించాలా, సేవా ధర్మం జరిగించాలా, లేకపోతే ఆరాధన చేయాలా, లేకుంటే దేవుని యొక్క సంఘంలో ఏమండి ఉన్నటువంటి పరిచర్య చేయాలా, లేదా ఎక్కడికన్నా వెళ్ళి సువార్త ప్రకటించాలా అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తన ప్రణాళికలో నువ్వు ఏ పని చేస్తే ఆశీర్వాదకరంగా ఉంటావో ఆ పని నీకు అప్పగిస్తాడు. లేకుంటే దేవుడు మనకు పని అప్పగించడు. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వింటున్న నీవు నేను ఒకసారి ఆలోచిద్దాం. సంఘంలో చేర్చబడిన నీవు ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారితో కూడా దేవుడి సమయం మందు మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకున్నాం, తలలు వంచి కళ్ళు మూసుకున్నాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. ఒక 2 నిమిషాలు లైవ్లో అలాగే ఉన్నవారు కూడా మాతో పాటు కలిసి ఏకీపించండి. కళ్ళు మూసుకున్నాం, తలలు వంచుకున్నాం. ప్రభువా, ఎన్నో రోజుల నుండి నీ మందిరానికి వస్తున్నా, ఎన్నో రోజుల నుండి నీ సహవాసంలో ఉంటున్నాను. క్రీస్తు అనే సజీవమైన బండ మీద కట్టబడిన సంఘంలోనికి నేను చేర్చబడ్డాను. అయితే ఇన్ని రోజుల నుండి నీ వాక్యం ద్వారా నేను ఏమైతే ఆలోచన, నేను ఏదైతే బాధ్యత కలిగి ఉండాలో అది లేకపోయినేమో. ఈ రోజు నుండి నా ప్రభువా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు ప్రభువా, సంఘంలో నా బాధ్యత ఏంటి, నా పని ఏంటి, అది నాకు తెలియపరచండి అని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ నోరు తెరిచి ప్రార్థనలు ఏకీపించండి. ప్రభువా, సంఘంలో నా బాధ్యత ఏంటి, నా పని ఏంటి ప్రభువా? అలనాడు బర్నబా, సౌలు వారు తమ బాధ్యత ఏంటో అని కనిపెట్టినప్పుడు వారికి ఏ బాధ్యత ఏదైతే కలిగి ఉన్నావో ఆ బాధ్యతను అప్పగించావు నాయన. ఈరోజు నేను కూడా ప్రార్థన చేస్తున్నా, నా బాధ్యత ఏంటి? రెండవది, ప్రభువా, నేను నా విశ్వాసాన్ని స్థిరపరచుకుని అనేకులని మందిరానికి నడిపించే విశ్వాసము కలిగి నేను జీవిస్తున్నానా? ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం. సహోదరుడా, సహోదరి, నీ విశ్వాసం స్థిరంగా ఉన్నదా? అస్థిరమైన విశ్వాసంతో నీవే సరైన జీవితాన్ని జీవించకుండా ఇదిగో నీవే తొలగిపోయే వ్యక్తిగా, తొలగిపోయే స్త్రీగా, పురుషుడిగా నీవు ఉంటున్నావా? అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక నుండి నువ్వు అలా కాదు, నువ్వు దేవుని మందిరానికి చేర్చబడ్డావు అంటే స్థిరమైన విశ్వాసము కలిగి నీ ద్వారా అనేకులు దేవుని మందిరంలోనికి నడిపించబడాలి. తద్వారా సంఘము విస్తరించాలి. మూడవది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని వాక్యాన్ని సేవకుడు బోధిస్తూ ఉండగా, విస్తారించి బోధిస్తూ ఉండగా విస్తారముగా వినే మనసు నీకుందా? ఒకవేళ నీకు వాక్యం వినే మనసును లేకపోతే ఈ రోజునే ప్రభువా, ఈ రోజు నుండి నీ వాక్యం వినే మనసును నాకు దయచేయని దేవుని అడుగు. నీ వాక్యానికి లోపడే మనసును నాకు దయచేయి ప్రభువా అన్ను అడుగు. ప్రభువా, నీ వాక్యానికి విధేయత చూపించే మనసును నాకు దయచేయి ప్రభువా అన్ను అడుగు. దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో దేవుని వాక్యానికి విధేయత చూపించే మనసు లేదా? అయితే ఈ రోజే నీ వాక్యం నిన్ను నీవుగా దేవుని వాక్యాన్ని విస్తారముగా వినటానికి, ప్రభువా, ఎక్కడికి వెళ్ళినా నీ వాక్య ఆలోచన కలిగి వాక్య ధ్యానంలో నేను జీవించడానికి నాకు మీ కృప దయచేయండి ప్రభువా అని దేవుని అడుగుదాం. అంతేకాదు ప్రియ సహోదరుడ, సహోదరి, దేవుని యొక్క సంఘం పట్లను, సేవకుల పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉండటం నేర్చుకో. ఆ దినములలో ప్రిస్కిల్లా, అకుల్లాలు, ఇదిగో దేవుని యొక్క సేవకుడైనటువంటి పౌలు గారి విషయంలో వారు తమ ప్రాణములను సైతము ఇవ్వటానికి ఎనదిరగలేదని గొప్ప సాక్ష్యాన్ని వారు పొందారు. ఈరోజు సంఘంలో దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా దేవుని యొక్క సంఘానికి వచ్చి పోతున్న నీవు, ఇదిగో నిన్ను బట్టి దేవుని సేవకుడు ఈ మాట చెప్పగలుగుతున్నాడా? ఒక్కసారి ఆలోచించు సహోదరుడా, సహోదరి. అప్పుడు సేవకుడు ఎలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఘ విషయంలో చింత కలిగి ఉండాలని, సంఘ విషయంలో భారం కలిగి ఉండాలని
దేవుని సేవకుల గురించి చెప్పబడింది. పై 4 విషయాలు సంఘం ఎప్పుడైతే కలిగి ఉంటుందో కింద 5వ విషయం సేవకుడు ఖచ్చితంగా కలిగి ఉంటాడు. అలాంటి పరిచర్య ధర్మాన్ని మన యొక్క దేవుని మందిరంలో జరగాలని దేవుడు కోరుతున్నాడు. చెప్పబడిన ఈ 5 విషయాలు ఏవైతే ఉన్నాయో మన హృదయంలో అనుదినం నాటింప చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఈ చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యా, ఈరోజు నాతో మాట్లాడినా నీ వాక్యమును బట్టి నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మా ప్రభువా మాకు బోధించిన ప్రతి బోధ ఏదైతే ఉన్నదో దేవా, దానిలో మమ్మల్ని మేము స్థిరపరచుకుని, అందులో మమ్మల్ని మేము బలపరుచుకుని దేవా ముందుకు సాగడానికి మాకు మీ కృప దయచేయండి ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, జాలి కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. ఈ సమయం మందు నాతో మాతో మందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీ వాక్యానికి విధేయత కలిగి నీ వాక్యానుసారంగా మమ్మల్ని మేము కట్టుకుని ముందుకు సాగిపోవడానికి, తద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి మా అందరికీ కృప దయచేసి ఘనత పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.